హలో ఎవ్రీవన్, యూపీఎస్సీ పీవైక్యూస్ తెలుగులో అనలైజ్ చేస్తున్నాం కదా. ఈరోజు మనము 2025లో వచ్చిన పాలిటీకి సంబంధించిన పీవైక్యూ చూద్దాము. ఈ క్వశ్చన్లో మనకు పంచాయతీ రాజ్ గురించి అడగడం జరిగింది. 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి ఇంతకుముందు కూడా చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో దీని గురించి మనం కొంచెం డెప్త్గా చూద్దాము. పంచాయత్స్ ఎట్ ద ఇంటర్మీడియట్ లెవెల్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ స్టేట్స్ అని ఇచ్చారు కదా. ఈ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారము మనకు ఎవ్రీ స్టేట్లో విలేజ్ లెవెల్లోనూ, ఇంటర్మీడియట్ లెవెల్లో, ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్లో పంచాయత్ రాజ్ ఉండాలి. కానీ 20 lakh కంటే పాపులేషన్ తక్కువ ఉన్న స్టేట్లో ఇంటర్మీడియట్ లెవెల్లో అవసరం లేదనమాట. సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అన్నది రాంగ్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏమడుగుతున్నదంటే టు బీ ఎలిజిబుల్ టు బీ అ మెంబర్ ఆఫ్ ది పంచాయత్ ఎట్ ద ఇంటర్మీడియట్ లెవెల్ ఏ పర్సన్ షుడ్ అటైన్ ద ఏజ్ ఆఫ్ 30 years అంటున్నారు కదా. ఈ స్టేట్మెంట్ కూడా తప్పు అనమాట. ఎందుకంటే 30 years కాదు, 21 years అనమాట ఏజ్ లిమిట్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ కాన్స్టిట్యూట్స్ ఏ కమిషన్ టు రివ్యూ ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద పంచాయత్స్ అని అడుగుతున్నారు. ఈ స్టేట్మెంట్ కూడా తప్పే అనమాట. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ కాదు, స్టేట్ ఫినాన్స్ కమిషన్ చూసుకుంటుంది దీన్ని, పంచాయత్స్కి సంబంధించిన ఫినాన్షియల్ పొజిషన్ గురించి రివ్యూ అదంతా. ఈ స్టేట్ ఫినాన్స్ కమిషన్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నర్ అపాయింట్ చేస్తారు. ఎవ్రీ 5 yearsకి ఒకసారి గవర్నర్ స్టేట్ ఫినాన్స్ కమిషన్ని ఏర్పాటు చేస్తారు. సో ఈ క్వశ్చన్లో మనకు అన్ని స్టేట్మెంట్స్ తప్పే అనమాట. సో మనకి క్వశ్చన్ కూడా అదే అడిగారు, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఆర్ నాట్ కరెక్ట్ అని అడిగారు. సో ఇది ఎప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఆల్ ద 3 statements ఆర్ ఇన్కరెక్ట్. సో నేను ఇప్పుడు మీకు పంచాయతీ రాజ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. అవి ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ అడిగిన క్వశ్చన్స్ అనమాట. అండ్ అవి కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటాయి. ఓన్లీ ఫ్యూ పాయింట్స్. 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తర్వాత మనకి పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ అనేది కాన్స్టిట్యూషనల్ అయింది కదా. సో ఇందులో మనకు రిజర్వేషన్ గురించి అందరికీ కొంచెం డౌట్ ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎట్లా ఉంటుందంటే పాపులేషన్ బేస్డ్ ఉంటుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఉమెన్ రిజర్వేషన్ 1/3 రిజర్వేషన్ ఉంటుంది అనమాట. ఇంకా పంచాయత్స్ డ్యూరేషన్ వచ్చేసి నార్మల్గా మన లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లాగానే 5 years. కానీ ఇన్ కేసు 5 years లోపే కనుక డిజాల్వ్ అయిపోతే పంచాయతీది 6 months లోపు మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 yearsకే పంచాయతీ రాజ్ డిజాల్వ్ అయిపోయింది అనుకుందాం. సో 6 months లోపు మళ్ళీ ఎలక్షన్స్ పెడతారు. ఇన్ కేస్ 4.5 yearsకి అట్లా డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, ఇంకా 6 months రిమైనింగ్ ఉంది కదా. సో ఆ పీరియడ్కి ఇంకా పెట్టారనమాట, ఇంకా మళ్ళీ ఫ్రెష్గానే పెడతారు. ప్లస్ ఇంకా మనకి ఏంటంటే డిజాల్వ్ అయిన, ఫర్ ఎగ్జాంపుల్తో చెప్తేనే మీకు అర్థమవుతుంది. సో 3 yearsకి డిజాల్వ్ అయిపోయింది. సో ఇంకా 2 years ఉంది కదా, 2 yearsకి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టారు. ఎలక్షన్స్ పెడితే విన్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిమైనింగ్ 2 yearsకి మాత్రమే రూలింగ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు 5 years మాత్రం చేయరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది క్లియర్గా మెన్షన్ చేశారు. అందుకే ఇంతకుముందు చాలాసార్లు దీని మీద క్వశ్చన్ వచ్చిందనమాట. అందుకే దీన్ని మీకు చెప్తున్నాను. ఓకే, మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.